వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో బీఆర్ఎస్ దుకాణం మూతబడుతుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు జైల్లో ఉంటారన్న కోమటిరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బుతో గెలిచింది. లోక్సభ ఫలితాలతో సమాధానం చెబుతామన్న జూపల్లి. ఓట్ల లెక్కింపుపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష. ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన సీఈఓ. తెలంగాణది గొప్ప వారసత్వం. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్న రాష్ట్రపతి. కాసేపట్లో తిహార్ జైలుకు కేజ్రీవాల్. లొంగిపోనున్న ఢిల్లీ సీఎం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలుకు వెళ్లనున్నారు. నిన్నటితో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ తిహార్ జైలులో లొంగిపోనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇచ్చిన రోజే జూన్ 2న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. కేజ్రీవాల్కు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు సరెండర్ అవుతున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. దీంతో ఆయన మధ్యంతర సాధారణ బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను జూన్ 5కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, కేజ్రీవాల్ ఈరోజు తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తిహార్ జైలుకి వెళ్లనున్నారు. నిన్నటితో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ గడువు నిన్నటితో ముగియడంతో ఇవాళ తిహార్ జైల్లో లొంగిపోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు అయితే కేజ్రీవాల్ కు వచ్చాయి. నిన్నటితో ముగిసినటువంటి మధ్యంతర బెయిల్ కి 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఇప్పటి వరకు కేజ్రీవాల్ చూసుకున్నట్టయితే ఏదైతే అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ అయితే కోరడం జరిగింది కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ తన విన్నపాన్ని అయితే రౌజాని కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిటిషన్ విచారణకు విముఖత చూపించింది. సుప్రీంకోర్టు రౌజాని కోర్టులో మధ్యంతర బెయిల్ సాధారణ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను అయితే జూన్ 5కి వాయిదా వేస్తున్నట్టు సిబిఐ ప్రత్యేక కోర్టు అయితే కాసేపటి క్రితమే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ లో మొత్తం కూడా ఏదైతే మూలాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఏదైతే ఆప్ నేతలకే సంబంధించి ఈ ముడుపును మొత్తం కూడా భారీ ఎత్తున మళ్ళాయి అన్న కోణంలోనే కేజ్రీవాల్ ని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి సిసోడియా అని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తిహార్ జైల్లో ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో కేజ్రీవాల్ కి సంబంధించి మాత్రం కేజ్రీవాల్ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. నేను
ఏదైతే మరణించినా కూడా అన్నటువంటి స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో పాలసీకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కవిత దగ్గర నుంచి, అక్కడ ఢిల్లీలో చూసుకుంటున్నట్టయితే ఆప్ నేతలు సీఎం స్థాయి వ్యక్తి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో మార్చి 21వ తేదీన అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. 49 రోజుల పాటు జైలు జీవితం తర్వాతే మే 10వ తారీఖున బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ అయితే అప్పుడు మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇచ్చిన రోజే జూన్ 2న మళ్లీ సరెండర్ కావాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికలు ముగిశాయి, కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసింది. కాబట్టి దీంతో ఇవాళ తిరిగి జైలు అధికారులు ముందు సరెండర్ అవుతున్నాననేసి కేజ్రీవాల్ కూడా నిన్న ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు గడువునైతే తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ప్రతి ఒక్క చుట్టూ కూడా సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్సీల వరకు ప్రతి ఒక్క కార్యకర్త వరకు ప్రతి ఒక్క చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటి వరకు కూడా జైలు జీవితం, తిహార్ జైల్లో జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తుల్లో ఇప్పటికీ కల్వకుంట్ల కవిత కూడా అక్కడే ఉన్నారు. ఇంతవరకు తనకి కూడా మధ్యంతర బెయిల్ కూడా ఇంతవరకు కూడా మంజూరు కాలేదు. చూడాలి ఈ కేసుకి సంబంధించి. ఇప్పటికే రౌజ్ రెవెన్యూ కోర్టులో ఎవరైతే లిక్కర్ స్కామ్ ఇన్వాల్వ్ అయినటువంటి ఛార్జ్ షీట్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలనేసి రౌజ్ రెవెన్యూ కోర్టు కూడా ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి రౌజ్ రెవెన్యూ కోర్టులో ఎంతమంది హాజరవుతారు, ఆ రోజు కోర్టులో హాజరయ్యే ముందు ఎంతమంది గైర్ హాజరవుతారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఏపీలో కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రోల్ బాంబులు కలకలం రేగింది. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో పెట్రోల్ బాంబులు తయారు చేసే ముడి సరుకు లభ్యమైంది. గడ్డివాములో నిల్వ చేస్తున్న పెట్రోల్, 8 బీర్ సీసాలు, 9 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండతో కేంద్ర ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సిఈసి ఆదేశాల మేరకు నిఘా పెంచింది పోలీస్ శాఖ. ఎల్లుండి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత కొద్ది రోజులుగా పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ
మల్లికా ఖార్గ్ బృందం పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో పెట్రోల్ బాంబు ముడిసరుకు దొరకడం కలకలం రేపుతుంది. ఏపీలో కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రోల్ బాంబుల కలకలం రేగింది. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో పెట్రోల్ బాంబులు తయారు చేసే ముడిసరుకు లభ్యమైంది. గడ్డివాములో నిల్వ చేసిన పెట్రోల్, 8 బీరు సీసాలు, 9 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కొద్దిసేపటి క్రితమే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రోల్ బాంబుల కలకలం చోటు చేసుకుంది. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో మాత్రం ఒక గడ్డి బాంబులో మాత్రం పెట్రోల్ బాంబులు మాత్రం దొరికాయని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు చూసుకున్నట్టే 8 బీర్ సీసాలు పెట్రోల్ నింపింది. దీంతో పాటుగా 9 మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకున్నట్టే సత్తెనపల్లి, గురజాల, వినుకొండ ప్రాంతాల్లో కూడా ఎస్పీ మల్లికా గార్గ్ మాత్రం పర్యటన చేస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమందిని బైండ్ ఓవర్ చేసేసి మాత్రం అందరికీ శాంతి భద్రతలు విఘాతం కలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ పెట్రోల్ బాంబుల కలకలం మాత్రం చోటు చేసుకుందని చెప్పారు. దీనికి సంబంధించి కూడా సత్తెనపల్లిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముమ్మరం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొంతమందిని కూడా అదుపులో తీసుకొని బైండ్ అవుట్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో సంగన్న ప్రాంతానికి కూడా ఎస్పీ మల్లిక గారికి రాబోతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ మాత్రం ఎవరైతే ఉందో గడ్డివాములో దాచిపెట్టారో, అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ఘటనకు పాల్పడే విధంగా మాత్రం శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చర్యలు తీసుకునే విధంగా అని చెప్పేసి దర్యాప్తులో తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ పెట్రోల్ బాంబుల కలకలం చోటు చేసుకుంది, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక వివాదానికి ఇక్కడ తెరతీసే విధంగా ఈ దాచిపెట్టారని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటికే ధృవీకరించట్లేదు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో కొన్ని వర్గాలు కూడా ఈ ఘటనకు పాల్పడే విధంగా, అదే విధంగా గొడవ దారి తీసే విధంగా మాత్రం ఈ గడ్డి వాములో దాచిపెట్టించారు. మరికొన్ని కూడా వెలుగు తీసే పనిలో పడ్డారని చెప్పి తెలుస్తోంది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో చూసుకున్నట్టు మాత్రం పెద్ద వివాదాలు ఫ్యాక్షన్ చెలరేగింది. వీటికి తెరతీసే విధంగా మాత్రం ఒక విధంగా చూసుకున్నట్టు మాత్రం ఎస్పీ మల్లికా గార్గ్ కూడా వీటన్నింటిని తొక్కిపెట్టే విధంగా నియామకం చేసింది ఎన్నికల కమిషన్. వీటన్నింటిని దృష్టిలో పెట్టేసుకొని మరికొన్ని బాంబులు వెలికి తీసే పనిలో పడ్డారు పోలీసు ఉన్నతాధికారులు. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. ఫలితాలతో సంబంధం లేకుండా కార్యకర్తలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు మంత్రి జోగి రమేష్. వైసీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని, కష్టానికి తగ్గట్లు విజయం వైసీపీని వరించబోతుందని తెలిపారు. ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బాటలు వేశారు. తప్పనిసరిగా మనం విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు, మనం కూడా అణుకువగా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి పోలీసులు వారి వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనం అందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనం అందరం కూడా మెలగాలని చెప్పేసి అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి
పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి నాయకులకి మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడ్డారు, శ్రమించారు, విజయానికి బాటలు వేశారు. తప్పనిసరిగా విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు గాని నాయకులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా షాద్ నగర్లో బీఆర్ఎస్ నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి జూపల్లి స్పందించారు. సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచినా నైతికంగా మాత్రం కాంగ్రెసే గెలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బులిచ్చి ఓటర్లను ఎన్నుకుందని తెలిపారు. 340 మంది నుంచి 652 మంది వరకు కాంగ్రెస్ సీట్లు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ గారు చేసినట్టుగా 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని ఏదైతే కొనుగోలు చేసినరో ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకొని ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం. కాబట్టి అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు, అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. కేసీఆర్ గారు చేసినట్టుగా 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మునిగిపోయిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో ఎక్కువ మంది చేరారని, గతంలో కంటే ఈరోజు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్లో చేరికలు ఎక్కువైనప్పటికీ కాంగ్రెస్కు ఓట్లు పెరిగాయని తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉంది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం. అందుకే అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం, ఉద్యమకారులను గౌరవించుకున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం. ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం. ఆ సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉంది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్న సంతోషం రేపు 4వ తారీఖులో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులాగా వాళ్లకు కురుస్తుంది, వాళ్ళ మీద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉండబోతూ ఉన్నారు. అందుకే అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం, ఉద్యమకారులను గౌరవించుకున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం. ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి 111 ఓట్లతో విజయం సాధించారని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే నవీన్ రెడ్డి విజయం సాధించారని చెప్పవచ్చు. మొత్తంగా 1437 ఓట్లు పోలవగా 21 చెల్లని ఓట్లు గుర్తించారు. ఇందులో భాగంగా నవీన్ రెడ్డికి 763 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మన్నె జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. దీనిలో భాగంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లే ఓట్లు వేస్తారు. వీరందరూ కూడా ఓట్లు వేసిన 1437లో నవీన్ రెడ్డికి 763 ఓట్లు రావడంతో 111 ఓట్ల మెజార్టీతో గెలిచారని చెప్పవచ్చు. అంటే కాంగ్రెస్ కు ఇది ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తొలి ఎన్నికల్లోనే, అంటే ప్రభుత్వం ఏర్పడిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అపజయం పాలవడం ఇది కొంత కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఉప ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడంతో వారు చాలా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క నాయకుడు, అంటే ముఖ్యంగా నవీన్ రెడ్డి ఒక జడ్పీటీసీ మాత్రమే ఉండే. దీనికి సంబంధించి ఎవరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పోటీకి, అంటే మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరి పోటీకి రాలేని సందర్భంగా నవీన్ రెడ్డి పోటీకి రావడం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గెలుస్తారని ప్రచారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అక్కడ కౌన్సిలర్లు మాత్రం ఓటింగ్ లో మాత్రం నవీన్ రెడ్డికి, అంటే బీఆర్ఎస్ కే మద్దతు పలకడంతో నవీన్ రెడ్డి 763 ఓట్లు సాధించి విజయం సాధించారని చెప్పవచ్చు. దీంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. వచ్చే 48 గంటల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా గెలుపొందుతారని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. 1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళమని గుర్తు చేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. అపజయాలు వచ్చినాయి, జయం వచ్చినట్టు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. కానీ దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా కళ కూడా లేదు కనీసం. అయితే వాడవాడు వీడవాడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. కథమైతుందా? ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్. చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండే కదా, కథ అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. జయాలు వచ్చిన 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్, చాలా ప్రధానమైన అంశం. ఆనాడు ఉన్నటువంటి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు, ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన టీఎన్జీఓలు, వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్. మేము చదువుకుంటే ఏం లాభం, మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా, తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్.
నీళ్ల విషయంలో అప్పుడు కాలాలకు వచ్చే బాగుండేది, వర్షాలు బాగా కురిసేది. ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు. కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొనే వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి మనకు. రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన, వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉంటారు, చచ్చిపోతున్నారు. ఇంద్రవెల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో, పోలీసు తూటా వస్తా ఉంటే మరో 10 మంది ఉరుకుతా ఉన్నారు, తూటా గదురుగా తూటా వస్తుంది, నేను చస్తాను తెలిసి కూడా. అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది. చచ్చిపోయినారు 8-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి, రాజ్భవన్ ఎదురుగానే. అంత బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, తెలంగాణ అంటే మాట్లాడే కష్టం. హృదయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అది ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ. వెరీ డేంజరస్ సిచ్యువేషన్, చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట పెడితే క్యాలాగా పై క్యా దుకాణాలుగా అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ. ఎటువంటి బాధలంటే ఆనాడు నా అడ్వైజర్ గా, సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మాన్యులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది. అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు, అన్ని సందర్భాలలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, తెలంగాణ అంటే మాట్లాడే కష్టం. ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎట్టిపోతుంది, మనం ఎట్టిపోతున్నాం. మనం బతికేది సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతో కావాలని కేసీఆర్ నువ్వు దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కుసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని. అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఒకనొకరు కొంత మనసులో ఉన్నా ఏం చేయగలిగితే మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్ లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా. ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.